కన్ను ఉండేది ముఖంలోనే. ఆ కన్ను నుంచి మీ మొహం చూడలేరు. ఏం కావాలి? ఒక అద్దం కావాలి కదా! కన్ను ఉండేది మీ ముఖంలోనే అయినా ముఖం చూడ్డానికి కన్నుకవ్వదు. అదేవిధంగా అన్నీ నాకు తెలుసు. నేను తలచినట్టుగానే నడుస్తుంది. అలా ఆలోచించకండి. మా జీవితాన్ని చూసుకోవడం కోసం కళ్ళతో కళ్ళు కనిపించదు. అదేవిధంగా మమ్మల్ని మనమే చూడాలంటే కళ్ళు చూడాలంటే ఒక అద్దం కావాలి. మీ కళ్ళకు మొహం మాత్రం కాదు. కళ్ళకి కళ్ళే చూడాలంటే కూడా దానికి అర్థం అవసరం. మా జీవితాన్ని మనమే అడ్వాన్స్‌గా చూసుకోవచ్చు. 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటాం? ఇప్పుడు అమెరికాలో ఏదైనా ప్రాబ్లమ్ జరిగితే టీవీలో లైవ్‌లో చూడొచ్చు కదా! అక్కడ నడిచేటువంటివి. వరల్డ్‌లో ఏం జరిగినా మనం టీవీలో లైవ్‌గా చూడొచ్చు. అదేవిధంగా 10 ఇయర్స్ తర్వాత మనకి ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం చూడొచ్చు. ఎలా తెలుసు? మా జాతకంలో అది రాసి ఉంది. ఇప్పుడు మీరు సినిమాలంతా చూస్తారు కదా! పాత కాలంలో చూస్తే మీరు సినిమాకెళితే ఒక పాఠ పుస్తకం, ఒక కథా